ఐబొమ్మ నిర్వాహకుడు రవికి పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. 5వ రోజు విచారణ అనంతరం సాయంత్రం పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఐబొమ్మ ప్రధాన నిర్వాహకుడిని రవిని ఈరోజు పోలీస్ కస్టడీలో పూర్తి అవుతుంది. ఈ పూర్తయిన తర్వాత ఈరోజు సాయంత్రం 5 గంటలకు నాంపల్లిలోని కోర్టులో ప్రవేశపెట్టి తిరిగి మళ్ళీ చెంచల్గూడ జైలుకైతే పంపించున్నారు. అయితే 4 రోజుల పాటు చాలా కీలకమైన విషయాలు అతని నుంచి అయితే రాబట్టినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా అతను సర్వర్లు కానీ తర్వాత అతని హార్డ్ డిస్క్లో ఉన్న డేటాకు సంబంధించి కూడా పూర్తిగా వివరాలు సేకరించేందుకు కూడా ప్రయత్నం చేసినప్పటికీ అతని నుంచి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రస్తుతం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అతనికి సంబంధించి కూడా ఎక్కడైతే కరేబియన్ నుంచి కానీ విదేశీయాల్లో కూడా సర్వర్లు ఏర్పాటు చేసి అక్కడ సిబ్బందికి సంబంధించి కూడా ఇదంతా మానిటరింగ్ చేస్తున్నట్లు అయితే పోలీసులు విచారణలో గుర్తించారు. కాబట్టి అతని నుంచి ఆ సర్వర్లు కానీ తర్వాత వారి సిబ్బంది యొక్క వివరాలను కూడా పోలీసులు రాబట్టే ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ అతను చాకచక్యంగా సమాధానాలు చెప్తూ గుర్తుకు రావట్లేదు, తర్వాత అక్కడ ఎవరు పని చేయట్లేదు అని చెప్పి కూడా సమాధానం దాటివేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ 4 రోజుల పాటు అతని నుంచి కీలకమైన సమాచారం రాబట్టాలనుకున్నప్పుడు కేవలం అతన్ని అతని నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు తర్వాత అతని నుంచి దొరికిన కొన్ని ఆధారాలకు సంబంధించి మాత్రమే పోలీసులు వివరాలు సేకరించి వాటిని అతను ముందు పెట్టి తర్వాత నిన్న 4వ రోజుగా సాక్ష్యాలకు సంబంధించి కూడా అన్ని కూడా ఎదురుగా పెట్టడం జరిగింది. అయినప్పటికీ సమాధానాలు చెప్పకుండా పోలీసులకు సంబంధించి కూడా అతను దాటివేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా నిన్న దాదాపు 6 గంటల పాటు కూడా అతన్ని విచారించడం జరిగింది. ఈ రోజు చివరి రోజు ఈ రోజు సాయంత్రం వరకు కూడా పోలీసులు అయితే సైబర్ క్రైమ్ పోలీసులు అయితే విచారించే అవకాశం ఉంది. దాంట్లో చాలా కీలకమైన విషయాలు అయితే రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరొక పక్క పోలీసులు అదుపులో తీసుకున్న సమయంలో అతను వద్ద ఉన్న హార్డ్ డిస్కులు కానీ సెల్ ఫోన్లకు సంబంధించి కూడా కొంత డేటాను డిలీట్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి వాటిని సైబర్ ల్యాబ్కు పంపించి వాటి యొక్క డేటాను రికవర్ చేయడానికి కూడా పోలీసులు ప్రయత్నం కొనసాగిస్తున్నారు. ఆ రికవరీ చేసినట్లయితే ఖచ్చితంగా కొంతవరకు సమాచారం వస్తుందని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే అతని స్నేహితులకు సంబంధించి కానీ అతని స్నేహితులతో ఫోన్ కాల్ తర్వాత చాటింగ్ సంబంధించి కూడా ఏవైతే చేసినా వాటిని కూడా పూర్తిగా రికవర్ చేసేందుకు కూడా ప్రయత్నం అయితే చేస్తున్నారు. కేవలం రవి మాత్రమే ఉన్నారా, రవికి సంబంధించి కూడా ఇంకా మిగతా వాళ్ళు ఎవరున్నారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. మరొకసారి 5 రోజుల కస్టడీ ముగిసినప్పటికీ మరొకసారి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టులో కూడా కస్టడీకి అతన్ని ఇవ్వాలని చెప్పి కూడా కోరే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ రోజు మరి 5 గంటలకు కూడా కస్టడీ పూర్తి అవుతుంది. కాబట్టి మరొకసారి కస్టడీ ఇస్తామని చెప్పి కూడా పోలీసులు భావించే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. కానీ దీంట్లో డేటా కానీ తర్వాత అతని ఉన్న హార్డ్ డిస్క్లో ఉన్న రికవరీతో పాటు డేటాకు సంబంధించి కూడా పూర్తిగా సమాచారం రాబట్టేందుకు అయితే పోలీసు అయితే ప్రస్తుతం అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దాంట్లో రవికి సంబంధించి కేవలం సమాచారం మాత్రం కొంతవరకు సమాచారం ఇవ్వడం, తన వ్యక్తిగత సమాచారం కానీ తర్వాత అతని నెట్వర్క్ ఎక్కడైతే కరేబియన్ దేశాల్లో విదేశాలకు సంబంధించి కూడా సర్వర్లు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా వివరాలు రాబట్టే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులకు కూడా ఎలాంటి సమాధానం ఇవ్వకుండా చాకచక్యంగా అతను సమాధానాలను దాటివేస్తూ ముందుకైతే పోతున్నట్టు తెలుస్తుంది. విచారణలో భాగంగా మరి పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వడం జరిగింది అనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే వీటిని అన్ని కూడా ఈ కన్ఫెషన్ సంబంధించి కూడా ఈ కస్టడీలో జరిగిన 5 రోజుల విచారణలకు సంబంధించి కూడా కన్ఫెషన్ రిపోర్ట్ను కోర్టులోకి పోలీసులు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. కానీ మరింత సమయం కోరి ఆ కస్టడీకి సంబంధించి కూడా విచారణలో కీలకమైన విషయాలు రాబట్టాలని తెలిసింది. కేవలం పైరసీ ద్వారా ఆ సినిమాలను అప్లోడ్ చేస్తూ తర్వాత కోట్ల రూపాయల వరకు సంపాదించినట్లు కూడా తెలుస్తుంది. దాంట్లో 35 బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన వివరాల ఆధారంగా కూడా లావాదేవీలను గుర్తించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా కోర్టుకు సమర్పించి మరొకసారి సమయం కావాలని కూడా కోర్టుని అయితే కోరే అవకాశం ఉంది. మరి ఎన్ని రోజుల పాటు కస్టడీ కోరుతారు, కస్టడీలో కోరిన తర్వాత పూర్తిగా ఇతన్ని వెనక ఉన్న ఇంకా మిగతా వాళ్ళు ఎవరున్నారు దాని మీద కూడా పూర్తి స్థాయిలో వివరాలు రాబట్టని కూడా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ప్రస్తుతం అయితే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.